సరస్వతి నది ఎక్కడుంది? నిన్న రేవంత్ రెడ్డి పుష్కరాలకు ఆ. కొండ సూర్యకు వచ్చేసింది. ఎక్కడనది? ఉన్నదా? కనబడదు నీకు సరస్వతి నది? కానీ ఉన్నదన్నారు. నేను మొన్న కాళేశ్వరం మీటింగ్ పోయి 1000 మంది ఉన్నారు ఆడ. టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరు. కాళేశ్వరంలో సరస్వతి నది ఉందా అని అడిగిన. ఉన్నదే అన్నారు. మరి నాకైతే ప్రాణహిత కనబడుతుంది, గోదావరి కనబడుతుంది. మరి సరస్వతి నాకు కనబడతలేదంటే ఏమన్నారంటే సరస్వతి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది అన్నారు. అండర్ గ్రౌండ్ ఎక్కడ అంటే ఇదే నదిలో కిందికి వెళ్ళిపోతుంది అన్నారు. మరి కిందికి వెళ్ళిపోతే మేడిగడ్డ కింద ఉన్న ఇసుకని తీసుకపోవచ్చు కదా, అది అంతర్వాహిని ఒప్పుకుంటాను కదా, పుష్కరాలు అయితే నడుతున్నాయి కదా. మరి పైన గోదావరి ఉంటే కింద సరస్వతి ఉంటే మరి సరస్వతి నది ఆ ఇసుకని తీసుకపోయిందేమో పిల్లలు ఊగడానికి. తర్వాత కరెక్ట్గా ఆ టైంలో సిరివంచ తాలూకాలో భూకంపం వచ్చింది. అది కారణం కావచ్చు కదా, ఏదైనా కారణం కావచ్చు కదా. అంటే 3 పిల్లర్లు మాత్రమే, 3 పియర్స్ మాత్రమే చాలా దారుణంగా దెబ్బతిన్నది కదా, దానికి ఏం చెప్తారు మరి? ఒకవేళ సహజంగానే ఏదన్నా నాణ్యత లోపం ఉంటే మొత్తం కొట్టుకుపోవాలి, మొత్తం పియర్లలో తేడా రావాలి. దాని చరిత్రలో 500 సంవత్సరాల చరిత్రలో ఎన్నటి రానంత వరద అంతకంటే ఒక 14 నెలల ముందు వచ్చింది. జూలై 15, 2022. మరి అప్పుడే నిలబడ్డది కదా కాళేశ్వరం, అప్పుడు కొట్టుకపోలేదు. మరి అంతా 500 సంవత్సరాల రికార్డు 28,75,000 క్యూసెక్లు వచ్చింది. 500 సంవత్సరాల హైయెస్ట్ రికార్డు 28,25,000 క్యూసెక్లు. మరి అటువంటి 500 సంవత్సరాల రాని వరదను తట్టుకొని నిలబడ్డది కదా, మరి ఎందుకు పోయింది? అది కూడా నిల్వ ఉన్న నీళ్ళల్లో పిల్లర్ ఎందుకు గుంగింది?